నాకు అనిపిస్తుంది, ఆయన కలువరి సిలువలో రక్తమంతా కార్చింది మనకు అన్యాయం చేయటానికా? అన్యాయం చేయటానికి కాదుగా. బుద్ధులు సరిగా లేకుండా, గుణాలు సరిగా లేకుండా ఏ కార్యాలు చూస్తారు విశ్వాస యాత్రలో? అరే కొంతమంది అసూయ అనే మనసు ఉంటుందాయా, కొంతమందికి ఓర్చుకోలేని మనసు ఉంటుందాయా, కొంతమందిని బాగా ప్రేమించిన నన్ను దూరం పెట్టిన మనసు, ఎన్ని రకాల గుణగానాలు కలిగిన విశ్వాసం, ఇన్ని గుణగానాలు కలిగిన మనసుతో నీ ఉంటే నీ ప్రవర్తన ఎలా మార్చబడుతుంది? ప్రభు నీకు ఎలా సహాయం చేస్తాడు? నువ్వు ఎలా ముందుకు నడిపించబడతావు? చాలా కష్టం. ఇది నువ్వు కనుగొనినప్పుడు, ఇది నువ్వు గుర్తుపట్టినప్పుడు నీ సంతానానికి నిత్యముగా మేలే జరుగుతుంది. హల్లెలూయా. నీ సంతాన నిమిత్తంగా నా దేవుడిచ్చే ఆశీర్వాదము శ్రేష్టమైనది. అది నేను విడిచిపెట్టి మాత్రము ఎన్నడూ పోదు అన్నమాట. సత్యం. నా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నీ పరివర్తన సరిగా దేవునికి నచ్చొద్దా? నేను ఒక చిన్న మాట చెప్పనిందా మీకు చెప్పినట్టు, ఒక మనిషిని నమ్మించడానికి మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడయ్యా. కిందకి మీద కింద చేస్తాడు. ఎంతసేపు ఉంటుంది అది నమ్మకం? కొంతసేపే. కానీ అదే ప్రయాస నా ప్రభు కొరకు నువ్వు పడు, నీ జీవితకాలం అనుబంధం విడిపోనిది. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను రాజా, జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. అయిపోయిందిలయ్యా, ఇది దేవుడితో బంధం. నిన్న చెప్పాను కదా, నా 12 ఏట బాప్టిజం పొందినప్పుడు ఈ బంధంతో నా యేసును పెనవేసుకున్నాను. హల్లెలూయా. రాత్రి పగలు నా తపన తెలుసా? నా యేసు నిన్ను సంతోషపెట్టాలనే తపనతో బ్రతుకుతాను. మరొక ఆశ నాకు ఏమి లేదు భూమి మీద. హల్లెలూయా. ఏం ఆశ లేదని యథార్థంగా ప్రభు సన్నిధిలో వచ్చి వద్దున్నాను. ఒక్కటే ఆశ, ప్రభువుకి ఎప్పుడు దూరం కావద్దని. ఏమున్నా లేకున్నా బాధ లేదు, కానీ ఈ రక్షణ నా యేసుని చేరుకుంది కాపాడిన బాధ్యత నా మీదనే ఉంది, మన మీద అందరి మీద ఉంది. ఇది కొనసాగించేవారు చాలా ధన్యులు. యుగయుగాలు నా దేవుని తుండే భాగ్యం ఎంత ధన్యత. హల్లెలూయా. అన్నిటికంటే అది శ్రేష్టమైన ధన్యత. దాని కొరకే ఈ ప్రయత్నం అంతా దివారాత్రులు. మరి మీరు దేని కొరకు ప్రయత్నం నాకు తెలియదు, కానీ నాది ఒకటే ఆశ, విశ్వాసుల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని. రెండోది, దాని దగ్గర నేను ముందు బ్రతకాలి. నేను బ్రతకంది సంఘం బ్రతకాలంటే కష్టం. నేను బ్రతికే సంఘానికి బోధిస్తాను 10 వారం. అంతకు మించి నెల గొప్ప మనతో ఏముంది? ఎవరి దగ్గర ఏమీ లేదు. మన బ్రతికే సంఘానికి ఒక సవాలుగా ఉంటుంది. సంఘం కూడా మన రూపులోకి మారిపోద్దండి. ఏమంటే తెలుసా, మా పాస్టర్ గారు ఖచ్చితంగా బ్రతికాడరా బాబు, నేను కూడా బ్రతకాలనే కోరిక వారిలో మనం పుట్టించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సంఘం ఒక ఉద్యమంగా వెళ్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో కూడా చిన్న పొరపాటు మన ద్వారా దేవుడు జరిగించనీయడు. దాని కొరకే రాత్రి పగులు నా ప్రయాస. హల్లెలూయా. ఏం కావాలని లేదు, ఏం కావాలని ఎప్పుడు నువ్వు యథార్థం చూస్తున్నాను. అసలు ఏ కోరిక నేను కోరను. ఈ రక్షణ ఇచ్చిన భాగ్యము అందరికి లేదు, నాకు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇది ఆయన చేరుకునేదాకా చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఏ మాత్రం చిన్నగా జారిపోయామా ఇంకొక దారి వైపు మార్గం తెరుస్తుంది. ఆ ఇంకొక మార్గం పూర్తిగా తప్పుడు దారికి మార్గం తీసుకెళ్ళిపోతుంది. విశ్వాసం అంతా జారిపోతుంది. ఇంకా కట్టుకోవాలంటే ఎంత కష్టమో బాధపడేవారు చెబుతారు కొంతమంది. నాకు అయ్యా ఒకప్పుడు బాగా వెలిగించబడ్డానయ్యా, ఇప్పుడు పూర్తిగా అయిపోయిందయ్యా. నీ పూర్తిగా అయిపోయిందంటే మళ్ళీ రగాలని ఎంత కష్టం. అది పోకుండా కాపాడుకున్నవారు ధన్యులు. అది పోకుండా నిలబడువారు ప్రభువుని సంతోష పెడతారు. ఇంతకంటే దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? హల్లెలూయా. అదే దేవుడిచ్చిన మహాధన్యత.